హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ 14T 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 25 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్, ప్రైస్, అలాగే ఆఫర్స్ ఏంటి, ఏ రోజు సేల్కి వస్తుందో మొత్తం అయితే కంప్లీట్గా చూద్దాము. సో ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 10 మొబైల్స్ దాకా పెండింగ్ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే అవన్నీ అదర్ కంట్రీస్లో లాంచ్ అయిన మొబైల్స్, గుర్తుపెట్టుకోండి. సో మధ్య మన ఇండియా కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి కాబట్టి సో మరి అవి మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 1200 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 2000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే DCI P3 కలర్ గ్యాముట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే కలర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట ఈ డిస్ప్లేలో, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. 10GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఇక్కడ ఏంటంటే మళ్ళా హైబ్రిడ్ స్లాట్తోని, అంటే ఇది మైక్రోఎస్డి కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక సిమ్, ఒక మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh ఉంటుంది. 45 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 45 వాట్స్ కాకుండా వీళ్ళు పెట్టిన ప్రైస్కి కనిష్టం 66, 67 ఇస్తే బాగుండు అనిపించింది. 45 అయితే వేస్ట్, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంది. మీరు ఆ ప్రైస్ చెప్పినాక మీరే అంటారు అనమాట. ఓకేనా, దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX480 సెన్సార్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15తో వస్తుంది, కలర్ వైజ్ 15తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 1700mm² వ్యాపర్ కూలింగ్ యూనిట్ని కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఇక్కడ Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 7.97mm థిక్నెస్ ఉంటుంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేను ఏమైనా మిస్ అయినా కూడా మొత్తం ఒకసారి కలిపి అడిషనల్ ఫీచర్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఇంపార్టెంట్గా అయితే నేను చెప్పిన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ చూద్దాము. 8GB అలాగే 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ సేల్ డేట్ చూసుకుంటే ఏంటంటే ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుందంట సేల్ డేట్ వాళ్ళు చెప్పారు. కొనాలనుకున్న వాళ్ళు కూడా రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా తీసుకొచ్చారనమాట. చూడండి, ఇక్కడ ఏంటంటే కొనాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ మీకు 1000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందంట. ఓకేనా, అంటే బేస్ మోడల్ వచ్చేసి మీకు 16,999 రూపాయలకే వస్తుంది. ఇంకో ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే 2000 రూపీస్ మీ ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే అట్లా కూడా డిస్కౌంట్ వస్తుందంట. లేదు మేము మా దగ్గర అలాంటి ఏం లేవు, అంటే కార్డ్స్ లేవు, ఎక్స్చేంజ్ కూడా చేయలేము, మేము ఇప్పుడే మొబైల్ కొనలేము అనుకున్న వాళ్ళకి కూడా 6 months నో కాస్ట్ EMI ద్వారా కూడా ఈ మొబైల్ కొనుక్కునే అవకాశం అయితే ఇచ్చారు. ఇక మీకు ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు సేమ్ ఆఫరే 1000 రూపీస్ బ్యాంకు డిస్కౌంట్ వస్తారనమాట. ఈ ఎక్స్చేంజ్లు ఇలాంటివి అయితే లేవన్నమాట. ఓకేనా, ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా, ఇంకా చాలా మొబైల్ అప్డేట్స్ కానీ లేకపోతే సేల్ డేట్స్ కానీ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా మీరు ఇంకా తొందరగా తెలియాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.